అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. సో దానికైతే సారీ ఫర్ ద లేట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇవాళ మన వీడియోలో నేను మీకు అసలు పార్లర్ స్టైల్లో హెన్నా ఎలా కలుపుకోవాలి, అలాగే కొంతమంది హెయిర్ చూసినట్లయితే మనకి రెడ్గా కాకుండా ఒక కలర్లో డిఫరెంట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో మనమైతే ఏదైనా కలర్ యూజ్ చేస్తున్నారా అనుకుంటాము. సో కెమికల్స్ వాడుకోకుండా మనమైతే మన హెయిర్కి ఎలా కలరింగ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మన హెయిర్కి ఎలా చేసుకోవాలి, అలాగే మన హెయిర్ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో అది కూడా వచ్చేసి మనం హెర్బల్ హెన్నాతో అండి. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అలాగే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పాటు మనం ఒక హెన్నా తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఈజీగా మనం హెన్నాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు కలిపే విధానం ఏమిటి, అలాగే ఎలా కలుపుకోవాలి మన హెయిర్కి కలర్తో పాటు మెయింటైన్ చేసుకోవడానికి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో అలాగే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఏంటంటే ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు వీడియోలో చెప్తూ ఉంటాను. సో వాటితో కనుక మీరు ఫాలో అయిపోతే మీకు మీ హెయిర్ అనేది చాలా బౌన్సీగా అనేది వస్తుంది. సో హెన్నా వల్ల మనకి హెయిర్ అనేది మెయింటైన్ అవుతుంది, అలాగే కలరింగ్ వస్తుంది, అలాగే మనకి బౌన్సీ వస్తుంది అనమాట. సో నేను ఎలా కలుపుతున్నానో దాన్ని బట్టి మీరైతే హెర్బల్ హెన్నాని చూస్ చేసుకొని కలుపుకోవచ్చు. సో మీకు మీ దగ్గర ఉన్న ఎనీ హెన్నాతో కానీ మనం ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్గా హెన్నా బ్యాటర్ని ఇలా కలిపి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా కలుపుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఏంటి అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి హెన్నా పౌడర్, అలాగే 1 బీట్రూట్, నేను ఇక్కడ వచ్చేసి మీడియం బిగ్ సైజ్ బీట్రూట్ తీసుకున్నాను. సో అలాగే ఒక నిమ్మకాయ, అలాగే బ్రూ కాఫీ ఉంటుంది కదా. సో బ్రూ కాఫీ లేకపోతే మీరు ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. సో అలాగే 1 కానీ ఎగ్స్, 2 కానీ ఎగ్స్ తీసుకోవాలి. సో మీరు ఎగ్స్ కానీ నాన్ వెజ్ తినని వాళ్ళైతే లీవ్ చేసేయచ్చు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం బీట్రూట్ని వాటర్తో వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు బీట్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో బీట్రూట్ని చూసినట్లయితే ఇక్కడ మనకి బీట్రూట్ చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇలాంటి బీట్రూట్ని తీసుకున్నట్లయితే మనకి బీట్రూట్ జ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర పీలర్ ఉంటే పీలర్తో మీరు పీల్ చేసుకోవచ్చు. సో గ్రైండ్ చేసినట్లయితే చాలా ఈజీగా వస్తుందని నేను గ్రైండ్ చేశాను. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వేసుకున్నాను, దీనిని మిక్స్ చేసేసాను. ఇలా నేను చూపిస్తున్న విధముగా మీరు పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ మిక్చర్ ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ని పోసి నేను చూపిస్తున్న విధముగా మీకు కావాల్సినంత సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ బీట్రూట్ని ఇలా స్ట్రైనర్లో వేసుకొని మనం బీట్రూట్ వాటర్ని అంటే రసాన్ని తీసుకోవాలి. మనం ఎంతమందికి హెన్నా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఈ బీట్రూట్ వాటర్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేను 2కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో బీట్రూట్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. లేదు ఒకరికే కావాలి అంటే మీరు ఇంకా చిన్న బీట్రూట్ని తీసుకొని మనం ఇలా బీట్రూట్ కలర్ని అయితే జ్యూస్ని తీసుకోవచ్చు. సో ఇలా అయితే స్ట్రైనర్లో వేసి ఇలా ప్రెస్ చేస్తే మనకి బీట్రూట్లోంచి జ్యూస్ అంతా బయటకు వస్తుంది. సో ఇంకా ఈ బీట్రూట్లో మనకి కలరింగ్ అనేది ఇంకా ఉంది కాబట్టి దీనిలో ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం స్ట్రైన్ చేసుకోవచ్చు. సో ఇంకా నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని దాంట్లో నుంచి మరికొంచెం బీట్రూట్ కలర్ వాటర్ని తీసుకుంటున్నాను. సో దీన్ని మళ్ళీ స్ట్రైన్ చేసుకుంటున్నాను.
మనం ఇలా బీట్రూట్లోంచి కలర్ మొత్తం బయటికి వచ్చే వరకు స్ట్రైన్ చేసుకోవచ్చు. మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే ఏదైనా కాటన్ లేదా సిల్క్ క్లాత్లో వేసేసి పిండినట్లయితే ఇంకా ఈజీగా బీట్రూట్ జ్యూస్ అనేది వస్తుంది. సో ఇలాగా మనం బీట్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని మనం ఎంత క్వాంటిటీ హెన్నానైతే కలుపుకోవాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీ వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా, సో నేనైతే ఈ బౌల్ నిండా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకరికైతే నేను చూపించినంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. ఫస్ట్గా మనం బీట్రూట్ జ్యూస్లో ఎనీ కాఫీ పౌడర్ అయితే 1 స్పూన్ అయితే వేసుకోవాలి. నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి నేను 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ వేసుకున్నాను. మీరు ఒక్కరికి చేసుకోవాలనుకుంటే 1 రూపీ బ్రూ ప్యాకెట్ వేసుకోవాలి. సో బ్రూ ప్యాకెట్ వేసుకోవడం వల్ల మనకి కలరింగ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. బ్రూ వేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధముగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం హెన్నా పౌడర్ని దీనిలో చిన్న చిన్నగా వేసుకుంటూ ఎటువంటి లంప్స్ అంటే మనకి ఉండలు కట్టకుండా కంప్లీట్గా అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర విస్కర్ కానివ్వండి, ఇంకేదైనా మనం బీట్ చేసుకునే వస్తువు కనుక ఉన్నట్లయితే మీరు దాంతో బీట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ స్పూన్తో చూపిస్తున్నాను. సో ప్రీవియస్ వీడియోస్లో కనుక చూసినట్లయితే హెన్నా ప్రిపరేషన్ అనే వీడియో ఉందండి. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను ఎటువంటి లంప్స్ కానీ, లంప్స్ అంటే తెలుసు కదా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కంప్లీట్గా అయితే ఇలా కలుపుకుంటున్నాను. మనం ఎప్పుడైనా హెన్నాని కలుపుకునేటప్పుడు కొంచెం చిక్కుగా అనేది కలుపుకోవాలి. సో ఏంటంటే ఇది ఓవర్ నైట్ మొత్తం సోక్ చేయాల్సి ఉంటుంది. మినిమం వచ్చేసి 4 to 6 అవర్స్ అయినా మనం సోక్ చేసినట్లయితే, అంటే నానబెట్టినట్లయితే మనకి హెన్నా అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను కలుపుతూ ఉన్నాను. ఇక్కడ మనం హెన్నా మిక్చర్ను చూసినట్లయితే మనకి రెడ్ కలర్లో రావడం జరిగింది. సో బీట్రూట్ కలర్ వచ్చేసి మనకి హెయిర్కి ఇలాగే పడుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ నేను మిక్సింగ్ అయితే చేసుకున్నాను. మీ చేతిని బట్టి మీరు ఎలా పెట్టాలి అనుకునే దాన్ని బట్టి మనం కలుపుకోవాలి. దీనిలో వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నాను. ఫ్రిడ్జ్లో కర్డ్ వేసుకోకూడదు, ఇది బయట ఫ్రెష్గా తోడుపెట్టిన కర్డ్ వేసుకుంటున్నాను. సో ఇలా 1 స్పూన్ కర్డ్ వేసుకొని నేను బీట్ చేస్తున్నాను. సో మనం కర్డ్ యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ హెర్బల్ హెన్నాలో కూడా మనకి మెంతి పౌడర్ అలాగే 18 హెర్బ్స్ అనేవి కలపడం జరుగుతుంది. సో ఏంటంటే మనకి ఏదన్నా స్కాల్ప్ మీద డ్యామేజెస్ ఇలా చుంపు కానివ్వండి, ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా హెడ్ మీద, అలాంటివి రాకుండా ఉంటాయి. సో ఇందులోనే నేను ఇప్పుడు 1 లెమన్ తీసుకుంటున్నాను. సో లెమన్ వల్ల మనకి హెన్నాకి ఇంకా కలరింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అలాగే హెయిర్కి కూడా లెమన్ అనేది చాలా మంచిది, చుండ్రుకు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో లెమన్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఎగ్స్ను వేసుకుంటున్నాను. ఎగ్ను కూడా కంప్లీట్ ఎగ్ వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ స్మెల్ వస్తుంది అనుకునే వాళ్ళు ఎగ్ వైట్ని మాత్రమే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్ వైట్ని మాత్రమే వేస్తున్నాను. ఇలా ఎగ్ వైట్ని మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా ఎగ్ వైట్ని వేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ చేసి పెట్టుకోవాలి. సో నేను అయితే పెట్టడానికి నా వీలుగా ఉండడానికి ఇలా మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు ఇంకా తిక్కుగా పెట్టుకోవాలనుకుంటే ఇంకా తిక్కుగా కలుపుకోవచ్చు, కానీ మినిమం వచ్చేసి ఇలా అయితే జారులుగా ఉండాలి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.